ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇన్ రియల్ టైమ్. ఐఎండిబిలో నెంబర్ 1 ర్యాంక్ లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ చేంజర్ ఉంది. రామ్ చరణ్ ర్యాంపేజ్ మామూలుగా జరగడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్ టైంలో దిల్ రాజు గారు మాట్లాడుతూ శంకర్ గారి పని అయిపోయింది, దిల్ రాజు గారు నిర్మిస్తున్న చిత్రాలు కూడా సరిగ్గా ఆడడం లేదు, ఇలా రకరకాలుగా ఫీడ్బ్యాక్స్ చాలా చూసాము, హీరో గారు మాత్రమే క్యారీ చేస్తున్నారు ఈ సినిమాని అని ఆయనే చెప్పారు. అంటే ఈ సినిమా మీద తెగే ప్రతి టికెట్ రామ్ చరణ్ గారి పేరు మీద రాబోతుంది. ఇది ఈ సినిమా నిర్మించినటువంటి నిర్మాత దిల్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే శంకర్ గారు నెక్స్ట్ తీయబోయే సినిమా ఇండియన్ 3, అది కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి. అలాగే రీసెంట్ గా తమిళనాడులో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ ఉండదని యాంటీ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందపడిపోయారు. ఆ మాత్రం భయం ఉంటదండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అంటే. అదే ఈ పాటికి వేరే హీరో ఈ సినిమా అయి ఉంటే యునైటెడ్ టిఎఫ్ఐ అని చెప్పేసి ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్లు బట్టి మరి ట్రెండింగ్లు చేసేవారు. మరి ఇక్కడ ఉంది రామ్ చరణ్ కదా, కొంచెం భయం ఉంటుంది. ఎన్ని హార్డ్ లైన్స్ ఉన్నా, మీరు ఎంత గింజుకున్నా, చరణ్ ఫుల్ మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది. తెగే ప్రతి టికెట్ రామ్ చరణ్ పేరు మీద వస్తుందని. ఇంకా టాక్ పడడం ఒకటే బ్యాలెన్స్, ఒక్కొక్కడికి పగిలిపోద్ది. కాసుకోండి. సాధారణంగా ప్రతి సక్సెస్ఫుల్ మూవీలో ఒకటో రెండో సక్సెస్ఫుల్ బ్లాక్స్ ఉంటాయి. వాటి వల్లే టాక్ ఆఫ్ ద మూవీగా అవి ప్రొజెక్ట్ అవుతాయి. అవే సినిమాకి సక్సెస్ లో భాగం కూడా అవుతాయి. అలాంటివి గేమ్ చేంజర్ సినిమాలో 5 బ్లాక్స్ ఉన్నాయి. జాన్ 10th రామ్ చరణ్ ర్యాంపేజ్ చూడబోతున్నారు. కేవలం 3 రోజుల్లో బెస్ట్ యాక్టర్ అంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి బెస్ట్ అప్రిషియేషన్స్ కూడా రాబోతున్నాయి. అలాగే మరొక 14 రోజుల్లో స్టాండర్డ్ ఫిల్మ్స్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అంటూ రికార్డ్ కూడా పెట్టబోతున్నాడు. కొంచెం ఓపిక పట్టండి మై డియర్ కో ఫ్యాన్స్, వీఆర్ మేకింగ్ హిస్టరీ.